హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద హర్షిత్ డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి మనకు టెట్ ఎగ్జామ్ అయితే జరిగింది కదండి, ఎస్జిటికి సంబంధించి. దాంట్లో భాగంగా మనకు ఏ క్వశ్చన్స్ అడిగారు అనేసి మనము ఇంకొక వీడియో అయితే చూద్దాము. దీంట్లో వచ్చేసి మనకు దాదాపుగా ఒక 100 బిట్స్ వరకు అయితే కవర్ చేయడం జరుగుతుంది. సో వీడియో వచ్చేసి క్లియర్గా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి. అలాగే మ్యాథ్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ కూడా మీకు ప్రతి ఒక్కటి ఏవే వచ్చాయి, ఏ టాపిక్స్కి సంబంధించి వచ్చాయి, ఎలా అడిగారు అనేసి కూడా మీకు క్వశ్చన్స్ అయితే చెప్పడం జరుగుతుంది. సో వీడియో చూస్తున్నారు ఫస్ట్ నుంచి ఎండ్ వరకు అయితే చూడండి, మీకు చాలా బిట్స్ అన్నిటి కవర్ అవుతాయి. అలాగే రేపు ఎవరైతే ఎగ్జామ్స్ రాస్తున్నారో వాళ్ళకి కంపల్సరీగా యూజ్ అవుతాయండి, ఎందుకంటే చాలా వరకు అవే టాపిక్స్ కూడా కవర్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. అలాగే మనకు టెట్ ఎగ్జామ్లో వచ్చేసి కొన్ని పేపర్లు ఈజీగా, కొన్ని పేపర్లు కష్టంగా వస్తాయి కదా అని ఎవరు అయితే ఆలోచించకండి. ఎగ్జామ్ అయితే అటెంప్ట్ చేసి రండి. మీకు మార్క్స్కి సంబంధించి నార్మలైజేషన్ అనేది తప్పకుండా ఉంటుందండి. కాబట్టి ఎటువంటి వాళ్ళకి ఈజీగా వచ్చింది, మాకు కష్టంగా వచ్చింది అనేటటువంటి ఆలోచన లేకుండా మీకు వచ్చినటువంటి ఆన్సర్స్ని అయితే పెట్టేసి రండి. సో ఈ వీడియోలో 100+ క్వశ్చన్స్ ఉంటాయి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి, మీరు అన్ని క్వశ్చన్స్ అయితే కవర్ చేస్తారు. అరే ఈరోజు ఎవరైనా ఎగ్జామ్ రాస్తుంటే కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి, ఇంకా మిగిలిన ఏవైనా క్వశ్చన్స్ మీకు గుర్తు ఉన్నవే అయితే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సైకాలజీ చూసుకున్నట్లయితే పియాజేకి సంబంధించి స్కిమాటాలు వీటికి క్వశ్చన్ అయితే రావడం జరిగింది, స్కిమాటాలకు సంబంధించి. నెక్స్ట్ వైగోట్స్కి వచ్చేసి సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించి క్వశ్చన్ అయితే అడిగారు. నెక్స్ట్ కోల్బర్గ్లో వచ్చేసి ఉత్తర సాంప్రదాయ స్థాయికి సంబంధించి మనస్సాక్షిగా ప్రవర్తించడం అనేది ఏ స్థాయికి సంబంధించింది అనేసి ఇచ్చారండి. సో ఇది మనకు ఉత్తర సాంప్రదాయ స్థాయికి సంబంధించింది. మన ఛానల్లో వచ్చేసి సైకాలజీకి సంబంధించినటువంటి చాలా క్వశ్చన్స్ అయితే కవర్ అవ్వడం జరిగిందండి. ఎగ్జామ్లో కూడా చాలా వరకు అడుగుతూ ఉన్నారు. సో ఈరోజు కూడా నేను అప్లోడ్ చేశాను, ప్రతి ఒక్కటి కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఎగ్జామ్కి వెళ్ళే వాళ్ళు ఎవరైనా ప్రాక్టీస్ చేయాలనుకున్న వాళ్ళైతే ఒకసారి అయితే ప్రాక్టీస్ చేయండి. వసుధ అంటే ద్రవ్యాదులను ధరించున్నది అండి. నెక్స్ట్ యామినికి నిషిది చీకటి అనేసి అర్థాలు వస్తాయి. కాలానికి నానా అర్థాలు అడగడం జరిగింది. నల్లనిది సమయము అనేసి అర్థం అయితే వస్తుందండి. చెప్పకు చేసిన మేలు నీకప్పుడు అనేసి ఒక పద్యం అయితే అడిగారు. ఇది ఒక కంద పద్యానికి సంబంధించిందండి. నెక్స్ట్ ఎన్సిఎఫ్ 2005కు సంబంధించిన క్వశ్చన్ అయితే అడిగారు. నెక్స్ట్ సిసిఈ నిరంతర సమగ్ర మూల్యాంకనానికి సంబంధించిన క్వశ్చన్ అయితే అడిగారు. ఇది రూపక మూల్యాంకనం అండి. నెక్స్ట్ ఆర్టీఏ 2009 క్యాపిటేషన్ ఫీజు తీసుకుంటే జరిమానా ఎంత అనేసి అడిగారు. సో జరిమానా వచ్చేసి 10 రెట్లు అయితే ఉంటుంది. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ను ఆనుకొని ఉన్న టీఎస్ జిల్లాలు ఏవి అనేసి అడిగారు. నెక్స్ట్ కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, విటమిన్లు సైన్స్కి సంబంధించి అయితే అడిగారండి. ఇవి జతపరచడం, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, విటమిన్స్కి ఈ మూడింటికి సంబంధించి జతపరచడం అడిగారు. నెక్స్ట్ కొత్త లోకం రచయిత ఎవరు అనేసి అడిగారండి. సో మీకు కొత్త లోకం రచన వచ్చేసి ఇది గుర్రం జాషువా గారిదండి. కొత్త లోకం రచన ఎవరిది అంటే ఇది గుర్రం జాషువా గారిది. నెక్స్ట్ పురోగమన అవరోధము, ఇది కూడా మీకు ఆల్రెడీ ఈరోజు కూడా నేను వీడియో అయితే పెట్టానండి, దాంట్లో కూడా ఉంది. సో కొత్తవి తెలుసుకోవటంలో అంటే కొత్తవి గుర్తుకు తెచ్చుకోవటంలో వచ్చేటటువంటి అవరోధాన్ని ఏమంటామంటే పురోగమన అవరోధం అంటాము. నెక్స్ట్ ఉద్దేశపూర్వక విస్మృతి ఏది అంటే దమనం అండి. ఉద్దేశపూర్వక విస్మృతిని దమనము అనేసి చెప్తాము. నెక్స్ట్ యూనివర్సల్ గ్రామర్కి సంబంధించి క్వశ్చన్ అయితే అడిగారు. దీనికి ఆన్సర్ వచ్చేసి చోమ్స్కీ అండి. నెక్స్ట్ గెస్టాల్ట్ వాదులు బలపరిచిన సిద్ధాంతం ఏది అనేసి ఇచ్చారు. గెస్టాల్ట్ వాదులు బలపరిచిన సిద్ధాంతం వచ్చేసి అంతరదృష్టి సిద్ధాంతము. నెక్స్ట్ ఎరిక్సన్ సిద్ధాంతానికి సంబంధించి క్వశ్చన్ అయితే రావడం జరిగింది. గంట మోగటం మనకు ఏంటి అనేసి ఇచ్చారు. ఇది వచ్చేసి నిబంధిత ఉద్దీపన అండి. నెక్స్ట్ వికాసానికి సంబంధించి వికాసాన్ని ప్రాగుప్తీకరించవచ్చు అనేది మనకు ఆన్సర్ అయితే అవుతుందండి. వికాసానికి సంబంధించి ఈ క్వశ్చన్ వికాస సూత్రాలు అయితే అడగడం జరిగింది. దాంట్లో భాగంగా ఆన్సర్ మనం వికాసాన్ని ప్రాగుప్తీకరించవచ్చు. నెక్స్ట్ నములు దంతాల సంఖ్య ఎంత అనేసి అడిగారు. నములు దంతాలు వచ్చేసి మొత్తం 8 అయితే ఉంటాయండి. నెక్స్ట్ మార్గదర్శకత్వానికి సంబంధించినటువంటి క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. నెక్స్ట్ పరిశీలన పద్ధతికి సంబంధించిన క్వశ్చను. నెక్స్ట్ వీ నో డాష్
హీ వాజ్ హానెస్ట్ అనేసి ఇచ్చారు. ఇక్కడ దిస్ దట్ అనేసి ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగిందండి. దట్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వీ నో దట్ హీ వాజ్ హానెస్ట్. నెక్స్ట్ ఐ యామ్ డాష్ టు బెల్ ద క్యాట్ అనేసి ఇచ్చారు. నెక్స్ట్ మ్యాథ్స్కి సంబంధించి చూసుకున్నట్లయితే ఇక్కడ 2 పవర్ 5 ఇంటూ 5 పవర్ 5 బై 10 పవర్ 5 ఈక్వల్ టు ఎంత అనేసి అడిగారు. నెక్స్ట్ దీర్ఘచతురస్రం చుట్టుకొలత అయితే అడగడం జరిగింది. మనకు లెంత్ అలాగే బ్రెడ్త్ ఇచ్చారు. సో దానికి సంబంధించి దీర్ఘచతురస్రం చుట్టుకొలత. నెక్స్ట్ షడ్భుజిలో ఉండేటటువంటి భుజాల సంఖ్య ఎంత అనేసి అడిగారు. నెక్స్ట్ రాంబస్లోని సౌష్ఠవ రేఖల సంఖ్య అనేసి కూడా అడగడం జరిగింది. సో రాంబస్కి సంబంధించి సౌష్ఠవ రేఖలు వచ్చేసి 2. కృష్ణా గోదావరి నదులు ఏ కనుమలలో అనేసి క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. నెక్స్ట్ నియోజకవర్గ సభ్యులచే ఎన్నుకోబడని వారు ఎవరు అనేసి ఇచ్చారు. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే గౌతమ్ బుద్ధుడు దుఃఖానికి కారణం ఏంటి అనే క్వశ్చన్ అడగడం జరిగింది. దానికి ఆన్సర్ వచ్చేసి కోరికలు. నెక్స్ట్ వైకల్పికం అనగా ఏంటి అనేసి అడగడం జరిగిందండి. అంటే వైకల్పికం వచ్చేసి మనకు వైకల్పికంలో చూసుకున్నట్లయితే ఒకసారి సంధి జరగటము, ఒకసారి జరగకపోవటము, ఇలా జరిగితే దాన్ని మనకు వైకల్పికం అనేసి చెప్తాము. ఇంట్రోవర్ట్ యాంటోనియన్ అడిగారు. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే యాంటోనియం ఇంట్రోవర్ట్ అంటే ఇంట్రోవర్ట్ అండి, ఎక్స్ట్రోవర్ట్ అడిగారు కదా. సో ఇంట్రోవర్ట్ అనేది మనకు యాంటోనియం అవుతుంది. నెక్స్ట్ అంగుళీ నైపుణ్య పరీక్షకి సంబంధించి క్వశ్చన్ అయితే అడిగారు. సో ఇది మనకు దేనికి సంబంధించింది అంటే సహజ సామర్థ్యానికి సంబంధించిందండి. అంగుళీ నైపుణ్య పరీక్ష వచ్చేసి మనకు సహజ సామర్థ్యానికి సంబంధించింది. నెక్స్ట్ వానమలై వరదాచార్యులు రైతు బిడ్డ రచన ఏ సంపుటికలోనిది అనేసి అడిగారు. సో ఇది బుర్రకథల సంపుటికలోనిది. నెక్స్ట్ ఉత్తర పద ప్రాధాన్యం గల సమాసం ఏది అనేసి అడిగారు. సో ఉత్తర పద ప్రాధాన్యం గల సమాసం వచ్చేసి తత్పురుష సమాసం అండి, తత్పురుష సమాసము. నెక్స్ట్ కుల్య అంటే ప్రకృతి అడిగారు, కుల్య అంటే కాలువ. నెక్స్ట్ రిపోర్టెడ్ స్పీచ్కు సంబంధించి క్వశ్చన్ అయితే అడిగారండి. రాజు సెడ్ ఐ యామ్ రైటింగ్ నావెల్స్ అనేసి ఇచ్చారు. నెక్స్ట్ది చూసుకున్నట్లయితే మెనీ డాష్ మేడ్ ఫర్ ఫెస్టివల్ అనేసి ఇచ్చారు. ఇక్కడ చూసుకున్నట్లయితే మెనీ స్వీట్ డిషెస్ అండి, స్వీట్ డిషెస్, మెనీ స్వీట్ డిషెస్ మేడ్ ఫర్ ఫెస్టివల్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే సర్పిలాకార ఉపగమము వీరికి అన్వయించబడింది అనేసి ఇచ్చారంట. సో ఆన్సర్ వచ్చేసి ధారండైక్, బ్రూనర్ వీళ్ళైతే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ప్రజ్ఞాలబ్ధికి సంబంధించి విలియం స్టర్న్ అండి ప్రజ్ఞాలబ్ధి. కారణాలు తెలియజేయడము విద్యా ప్రమాణం ఏది అనేసి అడిగారు. సో ఇది వచ్చేసి విషయ అవగాహనకు సంబంధించింది. తరిగిపోని వనరులు వచ్చేసి సూర్యకాంతి, గాలి, నీరు. నెక్స్ట్ కాండం రూపాంతరం అనేసి అడిగారు. సో పసుపు అండి, కాండం రూపాంతరము ఎగ్జాంపుల్ అడిగారు. సో పసుపు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మొదటి 25 సహజ సంఖ్యల సగటు ఎంత అనేసి అడిగారండి. సో నెక్స్ట్ క్వశ్చన్ ఫైండ్ ద ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అని అడిగారు. నెక్స్ట్ మాంటిసోరీ పద్ధతి గురించి ఎఫ్ఐఆర్ నమోదుకు సంబంధించి అయితే క్వశ్చన్ అడగడం జరిగింది. కుమారి శతకం గురించి ఇచ్చారండి. కుమారి శతకం వచ్చేసి పక్కి వెంకట నరసయ్య. నెక్స్ట్ శ్రీకృష్ణదేవరాయల కాలం నాటి యాత్రికుడు వచ్చేసి డొమింగో పేజ్. గ్రీన్ హౌస్ ఎఫెక్ట్లోని వాయువు వచ్చేసి CO2. భూమిపై గల మంచినీటి శాతం ఎంత అంటే 1%. కాకతీయులు ఎవరి దగ్గర సామంతులుగా పనిచేశారంటే రాష్ట్ర కూటములు అలాగే తూర్పు చాళుక్యులు అండి, ఇద్దరి దగ్గర చేశారు. సో ఇవి నెక్స్ట్ వచ్చేసి ఇంతకుముందు మీకు చెప్పాను కదా. సో ఇవి కూడా అండి తొడ ఎముక కొత్తగా వచ్చినాయి వచ్చేసి తొడలో ఉండేటటువంటి ఎముక వచ్చేసి ఫీమరు. కాపు బిడ్డ ఎవరు అనేసి అడిగారు, గంగుల సాయిరెడ్డి. స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చేసి 5 సంవత్సరాలకు ఒకసారి అయితే జరుగుతాయి. కొత్తలోకం రచన గుర్రం జాషువా. నముల దంతాలు వచ్చేసి మొత్తం 8. నెక్స్ట్ వాతావరణంలో అధికంగా ఉండే వాయువు అనేసి అడిగారండి, నైట్రోజను. కూలిపోయే కొమ్మ రచన వరదాచార్యులది. నెక్స్ట్ నీటి యొక్క శాతం వచ్చేసి భూమి మీద 71%. ధవళేశ్వరం బ్రిడ్జ్ 1899. నెక్స్ట్ ఇప్పుడు మ్యాథ్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అయితే చూద్దాము.
మ్యాథ్స్లో చూసుకున్నట్లయితే క్రాపేకర్ స్థిరాంకం విలువ అడిగారండి. మనకు క్రాపేకర్ స్థిరాంకం విలువ వచ్చేసి 6174. నెక్స్ట్ ఆయిలర్ సూత్రం అయితే అడగడం జరిగింది. ఆయిలర్ సూత్రం వచ్చేసి F+V=E+2 అనేది మనకు ఆయిలర్ సూత్రం. నెక్స్ట్ చూసుకున్నట్లయితే దీర్ఘచతురస్రానికి సంబంధించి 12 మీటర్లు × 15 మీటర్లు కొలత గల దీర్ఘచతురస్రం చుట్టుకొలత ఎంత అనేసి ఇవ్వడం జరిగిందండి. నెక్స్ట్ చతురస్ర వైశాల్యం అయితే అడిగారు. 36 సెంటీమీటర్ల చుట్టుకొలత గల చతురస్ర వైశాల్యం అయితే అడగడం జరిగింది. నెక్స్ట్ రాంబస్ యొక్క సౌష్ఠవాక్షాల సంఖ్య అడగడం జరిగింది. రాంబస్కు ఉండేటటువంటి సౌష్ఠవాక్షాలు వచ్చేసి 2. నెక్స్ట్ 136ను 3:5 నిష్పత్తిలో విభజిస్తే కనిష్ట విలువ అడిగారు. మొదటి 25 సహజ సంఖ్యల సగటు అడిగారు 13. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఒక 2 లీటర్ల పాల ప్యాకెట్ 500 ml నీరు ఉంది, అయిన నీరు పాల నిష్పత్తి అయితే అడిగారండి. ఇక్కడ 2 లీటర్లు అంటే 2000 మిల్లీలీటర్లు, అలాగే 500 మిల్లీలీటర్లు తీసుకొని మనకు ఆన్సర్ అయితే వస్తుందండి. 4:1 అండి. పాలు అలాగే నీళ్ళ నిష్పత్తి వచ్చేసి మనకు 4:1. నెక్స్ట్ 1 క్వింటాల్లోని గ్రాముల సంఖ్య అడిగారు. మనకు 1 క్వింటాల్ అంటే ఎంత అంటే 1000 గ్రామ్స్ అయితే ఉంటాయన్నమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే స్తూపం యొక్క సమతలాల సంఖ్య అడిగారు. నెక్స్ట్ 50-90ల మధ్య గల గరిష్ట కనిష్ట ప్రధాన సంఖ్యల భేదం అయితే అడగడం జరిగింది. నెక్స్ట్ 0.125కు సమాన భిన్నము అడిగారు. నెక్స్ట్ వచ్చేసి 4, 6, 9లతో సాధ్యమయ్యే 3 అంకెల సంఖ్యలు ఎన్ని అనేసి అడిగారు. షడ్భుజిలో ఉండేటటువంటి భుజాల సంఖ్య అడిగారు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఒక వ్యక్తి 3 రోజులకు 5 లీటర్ల డీజిల్ పోస్తే సెప్టెంబర్ నెలలో ఎంత డీజిల్ పొయ్యాలి అనేసి ఇచ్చారు. ఖచ్చిత వర్గం కాని సంఖ్య క్రింది వాటిలో 8చే నిశేషంగా భాగింపబడే సంఖ్య ఏది అనేసి అడిగారు. నెక్స్ట్ రమేష్ 7:15 నుండి 1:05 వరకు పనిచేస్తే ఎన్ని నిమిషాలు అనేసి ఇచ్చారండి. నెక్స్ట్ ఇక్కడ రజనీ దగ్గర 27 మీటర్లు 30 సెంటీమీటర్ల గల రిబ్బన్ ఉంటే ప్రతి రిబ్బన్ పొడవు 30 సెంటీమీటర్లుగా ఉండేటట్లు ఎంతమందికి పంచవచ్చు అనేసి క్వశ్చన్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ ఇంగ్లీష్కి సంబంధించినవి చూసుకుంటే ఇంగ్లీష్లో వచ్చేసి ఒక ప్యాసేజ్ ఇచ్చారు. అక్బర్ బీర్బల్కి సంబంధించినటువంటి ప్యాసేజ్ ఇచ్చేసి దానికి సంబంధించినటువంటి 5 క్వశ్చన్స్ అయితే అడగడం జరిగిందంట. నెక్స్ట్ది చూసుకున్నట్లయితే ఎర్రర్ కరెక్షన్కి సంబంధించి ఒక క్వశ్చను, సింగిల్ ఫిల్టర్స్కి సంబంధించి ఒక క్వశ్చను, నెక్స్ట్ ఈడిఎంకి సంబంధించి ఒక క్వశ్చన్ అయితే ఇచ్చారంట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే వాయిస్, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్కి సంబంధించి ఒక క్వశ్చను, నెక్స్ట్ స్పెల్లింగ్స్కి సంబంధించి, అలాగే కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్ అంట అండి ఒకటి ఇచ్చారు. అరేంజ్ ద సెంటెన్స్ అనేది ఇంకో క్వశ్చన్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ గ్రామర్ ఎర్రర్ సెంటెన్స్కి సంబంధించి ఇంకొక క్వశ్చన్ అయితే ఇచ్చారు. సో ఇలా మీకు ఈరోజు ఎగ్జామ్ పేపర్ అయితే జరిగిందండి. చాలా ఈజీగా అయితే క్వశ్చన్ పేపర్ అయితే ఇచ్చారు అనేసి చాలామంది చెప్తూ ఉన్నారు. సో రేపు ఎలా ఉంటుంది క్వశ్చన్స్ అనేది మనమైతే ఎవరము చెప్పలేము. సో ఈ రోజుకైతే చాలా ఈజీగానే ఉంది అనేసి చెప్పారు. అలాగే గ్రామర్కి సంబంధించి ప్రతి ఒక్క ప్రకృతి వికృతులకు సంబంధించి ఇలా క్వశ్చన్లు అయితే ఇచ్చారంట అండి. ఏది అనేది అయితే ఏం లేదు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇంకా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయండి. కుల్యాకి సంబంధించి వికృతి అయితే అడగడం జరిగిందంట. కుల్యాకి వికృతి, అలాగే రక్షణ తంత్రాలకు సంబంధించి వైగోట్స్కి, చోమ్స్కి పైన క్వశ్చన్స్. నెక్స్ట్ దేశీ సాంప్రదాయంలో రచనలు చేసిన కవి ఎవరు అనేసి అడిగారంట అండి. దేశీ సాంప్రదాయంలో రచనలు చేసినటువంటి కవి ఎవరు. నెక్స్ట్ మూర్ధన్యాలకు సంబంధించి క్వశ్చన్ అయితే అడిగారండి. మూర్ధన్యాలకు సంబంధించి క్వశ్చన్ అయితే అడిగారు. నెక్స్ట్ ఈరోజు తెలుగులో అడిగినటువంటి పద్యం ఏదంటే చెప్పకు చేసిన మేలు. మీకు చెప్పకు చేసిన మేలు అనేటటువంటి పద్యం అయితే ఈరోజు తెలుగులో అడగడం జరిగిందండి. దానికి సంబంధించి మీకు క్వశ్చన్స్ అయితే అడిగారు అనేసి పంపించడం జరిగింది. ఇంకా ఏమైనా కొన్ని క్వశ్చన్స్ మీరు ఆల్రెడీ ఈరోజు ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. సో ఇది ఈ రోజుకి సంబంధించి
ఈరోజు ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ప్రతిరోజు ప్రతి సెషన్లో జరిగినటువంటి ఎగ్జామ్స్ వచ్చేసి మన వీడియోలో మన యూట్యూబ్ ఛానల్లో అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఉంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి.